హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ Vykuntam4u. ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు వీడియోలో వాట్సాప్లో వచ్చిన మెయిన్ 3 అప్డేట్స్ అయితే నేను చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ అప్డేట్లో ఏంటంటే మనకి లాస్ట్ సీన్ ఆఫ్ చేసుకుంటాం కదా. సో లాస్ట్ సీన్ ఆఫ్ చేసుకున్నా సరే మనం ఆన్లైన్లోకి వచ్చినప్పుడు మనకి ఆన్లైన్ అని కనిపిస్తుంది అవతల వాళ్ళకి. సో అది చాలా ఇరిటేటింగ్ ఆప్షన్ అనమాట. సో దాన్ని ఈ అప్డేట్లో అయితే వాళ్ళు సరి చేశారు. ఈ అప్డేట్లో తీసేయడం జరిగింది. దానికోసం మనం సెట్టింగ్స్లో ఉన్న ప్రైవసీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా. సో అంతకుముందు మనకి లాస్ట్ సీన్ అని మాత్రమే ఉండేది. ఇప్పుడు లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ కూడా కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇదైతే బీటా మెంబర్స్కి మాత్రమే ఇది అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది టెస్ట్ చేసిన తర్వాత అందరికీ ఇది అప్లికేబుల్ అయ్యడం జరుగుతుంది. సో లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. హూ క్యాన్ సీ మై లాస్ట్ సీన్ అని. సో మనకి ఆ ఆప్షన్స్ గురించి అయితే ముందే తెలుసు అన్నమాట. ఎవ్రీవన్ అంటే అందరికీ కనిపిస్తుంది. మన కాంటాక్ట్స్లో లేని వాళ్ళకి కూడా మై కాంటాక్ట్స్ అయితే మనం ఎవరైతే కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటాం వాళ్ళకి మాత్రమే మన లాస్ట్ సీన్ అయితే కనిపిస్తుంది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అయితే ఎవరికైతే సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే కనిపించదు అనమాట. సో కాంటాక్ట్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఓకే చేయాలి. సో నోబడీ అంటే ఇంకెవరికి కనిపించదు అనమాట. కింద మనం చూడొచ్చు హూ కెన్ సీ వెన్ ఐఎమ్ ఆన్లైన్ అని ఉంటుంది కదా. సో ఎవ్రీవన్ అండ్ సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని కనిపిస్తున్నాయి. సో మనం ఏదైతే మనం లాస్ట్ సీన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఆప్షన్ కింద కూడా అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎవ్రీవన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మనం ఆన్లైన్లో ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది. సేమ్ యాజ్ లాస్ట్ సీన్ అని కనిపిస్తుంది కదా. సో అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఏదైతే లాస్ట్ సీన్ పైన ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెట్టింగ్స్ అయితే అప్లికేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మై కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే మనం ఏదైతే కాంటాక్ట్ సేవ్ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఎవ్రీవన్ అంటే అందరికీ కనిపిస్తుంది. అలాగే మై కాంటాక్ట్ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా. సో అదైతే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో పర్టికులర్ కాంటాక్టు వాళ్ళకి మాత్రమే మనం ఆన్లైన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే నోబడీ అయితే ఇంకా ఎవరికి కనిపించదు అనమాట. సో ఇవైతే కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇవైతే మనకి బీటా మెంబర్స్కి మాత్రమే రోల్ అవుట్ చేశారు. ఇవి టెస్ట్ చేసిన తర్వాత అందరికీ అయితే అప్డేట్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి డిజపరింగ్ మెసేజెస్ అనమాట. సో మనం ఏదైతే పర్టికులర్ కాంటాక్ట్కి ఐ బటన్ క్లిక్ చేసి మనం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటామో కొంత టైం అయితే మనం సెట్ చేసుకుంటాం. దానివల్ల ఆ మెసేజెస్ కానీ ఆ ఇమేజెస్ కానీ అలాగే వీడియోస్ కానీ మనకి ఆ పర్టికులర్ టైం తర్వాత డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మెసేజ్ టైం లైన్ కనిపిస్తుంది కదా. 24 అవర్స్ అంటే 1 డే, 7 డేస్ అలాగే 90 డేస్ అలాగే ఆఫ్ కూడా ఉంది. సో మనం ఏదైనా టైం సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైం తర్వాత మనకు ఆ మెసేజెస్ అనేవి డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో అలాగే కింద మనకు చూడొచ్చు డిఫాల్ట్ మెసేజెస్ టైమర్ అని. ఇది మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. ఈ అప్డేట్లో మనం ఏదైనా పర్టికులర్ టైం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏవైతే మన కాంటాక్ట్స్ ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కదానికి ఇది అప్లై అవ్వడం జరుగుతుంది. సో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆఫ్లో ఉందో లేదంటే ఏదో పర్టికులర్ టైం సెలెక్ట్ చేసి ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇది కనుక ఆఫ్లో లేకపోతే ఆ పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత మన కాంటాక్ట్స్లో మన చాట్స్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇది ఆఫ్లో పెట్టుకోవాలి. సో ఇది ఆఫ్లో ఉందో లేదో చూసుకోండి. పర్టికులర్ టైం కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు చాట్స్ కానీ మన ఇమేజెస్ కానీ మన వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి ఇది ఆటోమేటిక్గా ఆ టైం పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ అప్డేట్ అయితే మనకి బీటా మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇది బీటా మెంబర్స్కి టెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ అందరికీ అయితే ఇది రోల్ అవుట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్లో. సో మీరు బీటాలో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను లాస్ట్లో ఎలా జాయిన్ అవ్వాలో నేను చెప్పాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అన్రీడ్ మెసేజెస్ అనమాట. మనం సెర్చ్లో ఇలా అన్రీడ్ మెసేజెస్ అని ఫస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మనం ఏవైతే మెసేజెస్ మిస్ చేస్తామో చాలా చాట్స్ అయితే ఉంటాయి. మనం చదవని మెసేజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో దీని నుంచి మనం అన్రీడ్ మెసేజ్ అయితే మనం చదవచ్చు. అలాగే ఏవైనా లింక్స్ కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా ఉన్నా మన చాట్స్లో మనం ఈజీగా ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ అన్ని నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, మీరు బీటా ప్రోగ్రామ్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను.
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే వాట్సాప్ బీటా అని సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. వాట్సాప్ బీటా అని కనిపిస్తుంది. ఇదైతే అఫీషియల్ అనమాట, నో ప్రాబ్లం. సో ఆ ఫస్ట్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఎలా అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇది మనకి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేనైతే ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్నా కాబట్టి నాకు కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్నీ మనకి ముందుగానే వస్తున్నాయి. ఇక్కడ లీవ్ ద ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనం ఆ వాట్సాప్ బీటా ప్రోగ్రామ్ నుంచి మనం లీవ్ అయిపోతాము. సో అక్కడ జాయిన్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయగానే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట బీటా ప్రోగ్రాంలో. సో కొత్తగా వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు ముందుగానే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, మళ్ళీ కలుద్దాం.